ఫిష్ వెంకట్ మన మధ్య లేరు అన్న అంశాన్ని అందరూ కూడా జీర్ణించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. సాయి గారిని అడుగుదాం. సాయి గారు, నిజంగానే ఈరోజు ఫిష్ వెంకట్ అంటే చాలా గొప్ప నటుడు, దాదాపు 250 సినిమాలు చేసినటువంటి వ్యక్తి, మీకు బాగా పరిచయం. ఈరోజు మీరు పరామర్శించడానికి వచ్చారు కుటుంబ సభ్యుల్ని, ఎలా ఫీల్ అవుతున్నారు? తెలంగాణ యాసని, తెలంగాణ భాషని తెలుగువారు ఎక్కడుంటే కూడా అక్కడికి తెలిపించే విధంగా ఫిష్ వెంకట్ అనే ప్రత్యేక ఒక నామాన్ని ఆయనకు మాత్రమే సొంతం చేసుకున్నటువంటి ఫిష్ వెంకట్ గారు లేకపోవడం అంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. మేము వారికి తోడుగా అండగా ఉన్నామని చెప్పి గత 2 వారాల నుంచి ఎందుకంటే మాకు తెలిసిన క్షణం నుంచి చాలా మటుకు అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారో నాకు అర్థం కావట్లేదు. ఏ కోశాన్ని కూడా పట్టించుకోలేరు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏ కోశాన్ని పట్టించుకోలేరు. ఇది చాలా చాలా ఇబ్బందికర వ్యవహారం. అంటే మేము అండగా ఉన్నాం కాబట్టి అంటేది మాట. ఏ నటుడు కూడా ఆ మా అసోసియేషన్ ఆఫీస్లో మెంబర్గా ఉండి స్థిరంగా ఆరోగ్యం లేకపోతే మీరు పట్టించుకోండి. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందికరమయ్యే ఒక చాలా వార్త ఇది. మేము ఇప్పుడు మంత్రి గారు వాకిడి శ్రీహరి గారు, మైనంపల్లి హనుమంత్రి గారు, నేను తోడుగా వారికి ఆర్థిక సాయం చేశాము. అయినా కూడా ఏ కోశనా కూడా వేరే వాళ్ళు పట్టించుకోకపోవడం కొంచెం ఇబ్బందికరమైంది. కాబట్టి ఇలాంటి రోజులు రావద్దని కోరుకుంటూ ఉంటాను. ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా? ప్రభుత్వం పక్షాన, నా సొంత పక్షాన కూడా వాళ్ళ కుటుంబం అండగా ఉంటాము. గతంలో కూడా నేను నా సాయం చేశాను, చేయించాను కూడా. మైనంపల్లి హనుమంతరావు గారితో, వాకిడి శ్రీహరి గారితో, నా స్నేహితులతో కూడా సాయం చేయించాను. నేను కూడా చేశాను, ఇప్పుడు చేస్తాను. ఎందుకంటే మా కుటుంబ పరంగా మేము చేసుకుంటాం. కానీ ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీకి ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక శక్తిగా మారి చాలా మట్టుకు అంటే జూనియర్ ఆర్టిస్టులు అందరికి కూడా ఆయన ఒక కమాండింగ్ కెప్టెన్గా పనిచేసినాడు. 250 సినిమాలు చేసి అందరి యొక్క నటులు చూపించారు. కానీ వారిని కూడా ఏ కోశాన కూడా మూవీ మా వాళ్ళు పట్టించుకోవడము చాలా ఇబ్బందికర వ్యవహారం. ఎందుకంటే మానవతా దృక్పథం చాలా ఇంపార్టెంట్. మానవతా దృక్పథం లేకపోవడం వల్ల ఈ ఫిలిం ఇండస్ట్రీ పైన కూడా ఇది ఒక అవాంఛమైన ఒక వ్యవస్థ అవుతుంది. ఎందుకంటే మన నమ్మకంతో మేమే నమ్మకంతో వచ్చినారు. అసోసియేషన్లో సభ్యత్వం అయితే మేము బాగుంటామని వచ్చిన వారికి కూడా ఇలాంటి ఆదుకోవడం చాలా ఇబ్బందికర వ్యవహారం. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ప్రత్యేకంగా మంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను, మంత్రి కోమటిరెడ్డి గారి దృష్టి తీసుకొచ్చాను. 100% న్యాయం చేయాలని చెప్పాను. ఆయన కూడా రావడం జరుగుతుంది. సినిమాటోగ్రఫీ మంత్రి గారికి గౌరవ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే అసోసియేషన్ వారు అంటే చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వెంకట్ గారు కాబట్టి ఫేమస్ గారు కాబట్టి తెలిసింది మనకు. లేకపోతే వేరే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆదుకోండి. అందరూ మీడియాలో 500 కోట్ల సినిమాలు తీస్తున్నాము, 1000 కోట్ల సినిమాలు తీస్తున్నాము అని చెప్పడం కాదు. కనీసము 100 రూపాయలు ఒక సాయం చేసి ఉంటే బాగుంటుంది కోరుకుంటున్నాను. ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉండి తీరుతుంది. నేను వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఒక ఫిషరీ చైర్మన్గా చెప్తున్నాను. ఫిష్ వెంకట్ గారిని వారి కుటుంబానికి అండగా ఉంటాం. ధన్యవాదాలు.